మీరు ఇష్టానుసారము మీరు ఆ సినిమాకి ఎంత బడ్జెట్ ఖర్చు పెడుతుండే మనకి తెలియదు. అప్పుడు గతంలో తక్కువ బడ్జెట్లో తీసినప్పుడు కూడా మంచి సినిమాలు వచ్చినాయి, మంచిగా ఉండే. కానీ క్వాలిటీ పెరిగిందంటే క్వాలిటీ ఏం పెరగలేదు. గదే కెమెరాలు ఉన్నాయి, అప్పుడు గదే కెమెరాలు ఉన్నాయి. ఒక కొత్త రూల్ వచ్చింది, ఏ సినిమా అయినా సరే 200కు మించి టికెట్ ఉండొద్దు, అది మల్టీప్లెక్స్ అయినా సింగిల్ స్క్రీన్ అయినా అని చెప్పారు. ఇదే రూల్ మన తెలుగు స్టేట్స్లో వస్తే ఎలా ఉంటుందండి? తీసుకొచ్చే మంచిదే కదా భయ్. ఎందుకంటే ఒక మధ్యతరగతి కుటుంబం వ్యక్తి అయితే ఉంటాడు కదా, ఆ బడ్జెట్ ఒక 20K ఉంటే 20Kలో సినిమాకి వెళ్ళాలి, అన్నీ చేయాలంటే అవ్వదు కదా మరి. కాకపోతే మన హీరో రెమ్యునేషన్ ఇవన్నీ తగ్గించుకొని మన తెలుగు రాష్ట్రాల్లో హీరోస్ కూడా కొద్దిగా అర్థం చేసుకొని ప్రొడ్యూసర్స్ ఎవరైతే ఉన్నాయో వాళ్ళు కూడా కొద్దిగా చూసుకుంటే మంచిదని కోరుకుంటున్నాను మరి. ఓకే, సో అంటే ఇప్పుడు సినిమా పరంగా చాలామంది ఏమంటున్నారంటే ఒకవేళ బడ్జెట్ తగ్గిస్తే, టికెట్ హైక్ ప్రైస్ తగ్గిస్తే క్వాలిటీ తగ్గే ఛాన్సెస్ ఉంటాయి సినిమాదని చెప్తున్నారు. మీరేమంటారు? అది ఉంటుంది. ఎందుకంటే ఒక సినిమా తెర వెనక ఎంతోమంది కష్టమైతే ఉంటుందన్నమాట. ఒక లొకేషన్కి వెళ్ళాలన్నా దానికి బడ్జెట్ కావాలి, దాని తర్వాత కాస్ట్యూమ్స్ అయితేనేమి, దాని తర్వాత డైరెక్షన్ డిపార్ట్మెంట్ అనేది, ప్రొడక్షన్ అయితేనేమి. ఒక జూనియర్ ఆర్టిస్టులు ఒక 1000 మందిని పిలుచుకొని వెళ్ళాలంటే వాళ్ళకి మ్యాక్సిమం ఒక 10 లక్షల లాగా అయింది మ్యాక్సిమం. ఒక్కొక్కరికి ఒక 500 చొప్పున 700 చొప్పున వేసుకున్నా కూడా ఆ బడ్జెట్ అనేది మరి క్వాలిటీని బట్టే ఏదైనా ఉంటుంది. మన జూనియర్ ఆర్టిస్టులు తక్కువయ్యారు, మళ్ళీ అక్కడ లొకేషన్లు తక్కువయ్యాయి, సంథింగ్ ఏమన్నాయంటే ఆ సినిమా క్వాలిటీ కూడా తగ్గిపోయింది అనమాట. మన సినిమా స్థాయి ఎక్కాలంటే అలా ఉండాలి. అంటే టికెట్ తగ్గడం అంటే ఇంకా ఏంటి మరి మన చూసుకోవాలి. మరి వాళ్ళు ఎందుకు తగ్గించారో, వాళ్ళు అటు సైడ్ ఏముంది ఏమో తెలియదు కదా మనకి ఫస్ట్ ఆఫ్ ఆల్. అది సో మన సైడ్ తగ్గితే ఎట్లా ఉండాలి? ఎందుకంటే ఇప్పుడు ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీ సినిమాకి వెళ్ళాలంటే మినిమం 5000 పెట్టుకొని వెళ్ళాలి. అవునవును. సో వాళ్ళ జీతాలే 15,000 ఉంటాయి, అందులో నుంచి 5,000 పెట్టి ఒక నెలకు సినిమా పోవాలన్నా కూడా కష్టం కదా వాళ్ళకి. ఇదే కదా, సినిమాలు తగ్గాలంటే ఇప్పుడు ఆ రేటు తగ్గాలంటే అక్కడ క్వాలిటీ కూడా తగ్గిపోయింది అనమాట. అలాగే నేనేం చెప్తానంటే అటు సైడు కర్ణాటక వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళ బడ్జెట్ తక్కువలో ఉండొచ్చేమో కదా, సినిమా బడ్జెట్ చెప్పలేం. ఇక్కడ బడ్జెట్ని బట్టి ఏదైనా ఉంటుంది అనమాట. ఒక 2,000 కోట్లు పెట్టి తీసాయంటే మ్యాక్సిమం ఓ మల్టీప్లెక్స్లో 250-300 టికెట్ కంపల్సరీ ఉంటుంది అనమాట. బాగుంటుంది, ప్రేక్షకులు అందరికీ అందుబాటులో ఉంటుంది. ఇంకేంటంటే మల్టీప్లెక్స్లలో సినిమా రేట్ల కన్నా పాప్కార్న్ రేట్లు, ఈ బయట తినుబండారాల రేట్లే ఎక్కువ ఉన్నాయి. ఒక ఫ్యామిలీతో ఒక సామాన్య పర్సన్ చూడడానికి వెళ్తే కనీసం 5,000 అవుతున్నాయి. అలాంటిది కాకుండా హ్యాపీగా మల్టీప్లెక్స్లలో 200లకు ఇస్తే సినిమా హ్యాపీగా చూసేస్తారు. నార్మల్ థియేటర్లు కాకుండా అప్పుడు మల్టీప్లెక్స్లోనే చూస్తారు కదా. అదేంటంటారంటే మరీ మల్టీప్లెక్స్లు అంటారంటే అన్నీ కాదు, ఏఎంబిఎస్ వంటి చాలా కొన్ని ఉన్నాయి. ఎందుకంటారంటే అక్కడ చాలా ఫెసిలిటీస్ ఉంటాయి, అక్కడ కొంచెం ఇదిగా ఉంటుంది. అలాంటివి కాకుండా కొన్ని ఈ ప్రసాద్ ఐమాక్స్ అలాంటివి కాకుండా కొన్ని వాటిల్లో మామూలు థియేటర్లో కూడా ప్రైస్ 175, 150 ఇట్లా పెట్టినా కూడా సామాన్య ప్రజలకు ఏంటంటారంటే ఇప్పుడు డైరెక్ట్ అరే ఒక థియేటర్లో చూస్తే ఆనందం వేరే ఉంటుంది. అలా కొంచెం అందుబాటులోకి వచ్చిన ధరలు, సరసమైన ధరలు వస్తే మంచిగా ఉంటుంది. మరీ 1000 రూపాయలు 2000 అంటారంటే ఫ్యాన్స్ చూస్తారు. ఎందుకంటారంటే వాళ్ళ జేబులు గుల్లైపోవడం తప్ప ఏముండదు ఇంకా. ఎందుకంటారంటే మనం చూస్తాము, వస్తారు ఏదో ప్రెస్ మీట్లలో అలా ఉంటుంది సినిమా, ఇలా ఉంటుంది సినిమా అదే అని చెప్పేస్తారు, సినిమా గురించి హైప్ చేస్తారు, వెళ్ళిపోతారు. దానివల్ల ఏంటంటారంటే కొంతమంది ఏంటంటారంటే ఫ్యాన్స్ అయితే ఫస్ట్ చూస్తారు, తర్వాత రిజల్ట్ పట్టేసి ఎలా వద్దా అని చూస్తారు. అలా కాకుండా సరసమైన ధరలు పెట్టారనుకో మంచిగా ఉంటుంది. అందరూ పోయి చూద్దాం అనుకుంటారు సినిమా. అది ఎలా ఉన్నా సరే ఒకసారి చూసేద్దాంలే ఓకే అన్నట్లునే ఉంటుంది. దానివల్ల ప్రొడ్యూసర్లకు లాభం ఉంటుంది, థియేటర్లో లాభం ఉంటుంది. అక్కడ మొత్తం ఏంటంటారంటే స్టార్టింగ్ నుంచి మన సైకిల్ దగ్గర నుంచి మొత్తం అందరూ బతుకుతారన్నమాట. అంటే టికెట్ ప్రైస్ తగ్గితే మరి మూవీ క్వాలిటీ కూడా తగ్గే ఛాన్సెస్ ఉన్నాయి అంటున్నారు, మీరేమంటారు? మూవీ క్వాలిటీ తగ్గించకుండా హీరోల రెమ్యునరేషన్ అవి తగ్గిస్తే బాగుంటుంది అనిపిస్తుంది నాకు. ఎందుకంటారంటే హీరోల రెమ్యునరేషన్లు పెంచడం వల్లనే మూవీ బడ్జెట్ పెరుగుతున్నది. కానీ ఎక్కడ పోయి తీస్తున్నారు? ఏమన్నా చంద్రమండలం మీద తీస్తున్నారు, వీళ్ళు పోయి భూమి మీద కాదు తీస్తున్నారు. 50 కోట్లు 60 కోట్లు ఒక్కొక్క హీరో అక్కడనే పోతున్నారు సగం రెమ్యునరేషన్. ప్రతి వాళ్ళకి ఇప్పుడు క్యారీ వన్లు అవి పెట్టేసి పెద్ద హైప్ చేసేసి ఇది చేస్తున్నారు. అప్పట్లో సినిమాలు తీయలేరా చూలేరా జనాలు. ఇప్పుడు పెద్ద పెద్ద సినిమాకి ఇంత రేట్లు పెంచేసి హీరోలకు మేము ఒక సినిమా హిట్ అవ్వగానే అన్ని కోట్లు ఇన్ని కోట్లు ప్రొడ్యూసర్లే ఇస్తున్నారు. 300 కోట్లు పెట్టి సినిమాలు తీస్తున్నారు. దానికి ఎంత అవుతుంది? సగం బడ్జెట్ హీరోలకు వాళ్ళ పోస్ట్ ప్రొడక్షన్కే అవుతున్నాయి. మిగతా సగం బడ్జెట్తోనే మొత్తం సినిమా అంతా నడుస్తుంది. అందుకని నేను కర్ణాటక గవర్నమెంట్కి హ్యాట్స్ ఆఫ్ అని చెప్తాను. ఎందుకంటే శుభాష్ ఎటువంటి నిర్ణయం తీసుకున్నందుకు చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నా. కానీ వస్తే బాగుంటుంది, రాకపోయినా కూడా
పెద్ద ఫరక్ ఏం కాదు. వచ్చినది పెద్ద ఏమేమి బ్రహ్మ విద్య కాదు, రాకపోయినా పెద్ద బ్రహ్మ విద్య కాదు. కానీ ఒకటి ఏంటంటే నాకు అనిపించిన పాయింట్ అంతా తెలుగులో రాదు. ఎందుకంటే చూడన్నా నాకు అనిపించిన పాయింట్ ఏంటంటే ఇప్పుడు ఒక పానీపూరి షాప్ పెట్టినోడు ఇంకా రేట్ పెంచాలనుకుంటాడు. ఇప్పుడు ఈవెన్ మీ ఫాలోవర్స్ కూడా మీకు ఇప్పుడు 2000 మంది ఫాలోవర్స్ ఉంటే ఇంకొంత పెరగాలనుకుంటారు, 10,000 మంది రావాలనుకుంటారు. ఎవరికైనా అత్యాశ ఉంటుంది. కాబట్టి ఈ సినిమా అన్న పెద్ద ప్లాట్ఫామ్ ఇది. సో నిజంగా వాళ్ళకున్న స్టాండప్ వేరు, వాళ్ళకున్న ప్రతిదీ వేరు. కాబట్టి వాళ్ళు ఇంకా పెరగాలనుకుంటే పెంచాలనుకుంటారు తప్ప కానీ ఎక్కడ కూడా తగ్గాలనుకోరు. వాళ్ళకు ఒక రెమ్యునరేషన్ 70 కోట్లు 50 కోట్లు ఉంటాయి. కాబట్టి నాకు తెలిసిన మటుకైతే తెలంగాణలో కానీ మన ఆంధ్రప్రదేశ్లో కానీ ఈ రేట్ అనేది చూడన్నా పెరుగుతా కానీ అసలు తగ్గదు అని నాకైతే అనిపిస్తుంది. ఇక్కడ కూడా ప్రతి ఒక్కరు స్వార్థం ఉంటుంది. దాని తప్పేముంది, దాని పెద్దగా ఒకవేళ టికెట్ రేట్ తగ్గాలనుకుంటే నువ్వు సినిమాకి పోవడం బంద్ చేయి అంతే. ఓటీటీలో చూసుకో కావాలంటే. కానీ అంతేగాని సినిమా రేట్ తగ్గాలని నేను ధర్నాలు కూర్చొని నేను మీడియా ముందుకు వచ్చి మాట్లాడిన కూడా వాళ్ళ ఇంట్లో జాంటుడు వీగలేవు నువ్వు. ఆ రేట్ అంతే ఉంటుంది. వాళ్ళు ఇంకా పెంచుతారు తప్ప తగ్గదు. కానీ ఇంత డిసిషన్ తీసుకొని కర్ణాటక గవర్నమెంట్ తీసినాడు, వాళ్ళకి గట్స్కి యాక్సెప్ట్ అని చెప్పొచ్చు. నాకు తెలిసిన మటుకైతే తెలంగాణలో ఆంధ్రప్రదేశ్లో రాదు. నువ్వు ఎంత చేసుకున్నా కూడా రాదు అది. మరి ఒక మధ్య తరగతి వ్యక్తి సినిమా చూడాలంటే, ఫ్యామిలీతో సినిమా చూడాలంటే మినిమం 5,000 వరకు ఖర్చు అవుతుంది. ఆయన నెల శాలరీ 15,000 అట్లా ఉంటుంది. మరి 5,000 సినిమాకి పెట్టి చూడాలంటే కొంచెం కష్టం కదా. అని ఇక్కడ మన బెగన్పేటలో ఒకటి ఉంటుంది అన్న, బిర్యానీ షాప్ ఉంటుంది. దానిలో సింగిల్ ప్లేట్ 500 ఉంటుంది. బయట వేసుకుంటే 70 రూపాయలు. సో అక్కడ పోయి తింటున్నాడు. ఇక్కడ అంటే డబ్బులు ఉన్నాడు తింటాడు, లేదో తిన్నాడు అంతే. ఇక్కడ ఏంటంటే మధ్యతరగతి సినిమా చూడదు అంటే ఓటీలో చూసుకోరా భయ్. ఇంకా దాంట్లో ముందు సినిమా అభిమానం అయితే పోలేకుండా పోకు, నీకు పోమని అంటలేడు కదా. సో నచ్చితే చూడు, నచ్చకపోతే చూడకు అంతేగాని తగ్గించాలని రూల్ పెట్టినా మనం ఏం మీకలేము. అది వాళ్ళకి కమిటీ ఉంది, 100% కమిటీ డిసిషన్ తీసుకోండి. కాబట్టి మన చేతులు లేదు అది. సో నాకైతే అనిపించిన కర్ణాటక గవర్నమెంట్ మన స్టెప్ తీసుకున్నది. అది కూడా ఎన్ని రోజులు ఉంటుందో చూస్తాం ఉంటుందని ఇంటెన్షన్ ఉండే. కానీ మీరే ముందుగాలే ఒక వారం రోజులు కాగానే ఓటీటీకి అమ్మేయడము. సినిమా హిట్ అయినాక కూడా ఇప్పుడు కొత్తది మనం చూసుకుంటే ఉదాహరణకు బలగం సినిమా ఉంది. బలగం సినిమా ఏం చేసిర్రు, సాధారణ వ్యక్తులు అందరూ చూడాలని సినిమా కొంచెం ఫస్ట్ నుంచి మెల్లమెల్లగా అయిపోయిన తర్వాత ఏం చేసి ఓటీటీకి ఇచ్చేసారు. కానీ గ్రామ స్థాయిలో ఏమైంది, సినిమా ఫ్యామిలీ పరంగా ఉందని చెప్పేసి ఓటీటీలు ఇచ్చిన తర్వాత గ్రామాలలో అనేకమైనటువంటి స్క్రీన్లు పెట్టుకొని సర్పంచులు, ఎంపీటీసీలు, జడ్పీటీసీలు అందరూ ప్రజలకు చూపెట్టారు. ఆ తర్వాత ఏం చేసారు, మళ్ళీ బాధపడ్డారు, మేము ఓటీటీకి ఎందుకు అమ్మేసుకున్నాము అని చెప్పేసి దిల్రాజ్ దీని మీద కేసు కూడా పెట్టడం జరిగింది. అదే కాకుండా సినిమా థియేటర్లో 100% తక్కువ రేట్ ఇవ్వాలి. కుటుంబ సభ్యులతో ఫ్యామిలీతో అందరూ సినిమాకి వెళ్ళాలి, ఆనందంగా సినిమా చూడాలి వెళ్ళంతే. అంటే ఇప్పుడు ఈ హై బడ్జెట్ అనేది హీరోలకు ఇవ్వడంలో ఉంటుందా, లేకపోతే క్వాలిటీ విషయంలో పెడుతున్నారా వీళ్ళు? అంటే 100 కోట్లు తీసుకోవడం ఎంతవరకు కరెక్ట్ మీ ఒపీనియన్? ఒక్కటి అండి, గతంలో సినిమా చూసుకుంటే గిట్ట ఇప్పుడు సినిమా హీరోలు కూడా టెక్నాలజీ మార్చారు. నాడు పనికోతే పైసలు ఎంత తీసుకుంటుంటే అంత తీసుకుంటుండే. కానీ ఇప్పుడు వీళ్ళు ఏం చేస్తారు, సినిమాలో మాకు షేర్ కావాలి, 50% షేర్ మాకు ఇస్తేనే ఈ సినిమాకి మేము నటిస్తామనేటువంటి దురుద్దేశం వచ్చింది వీళ్ళకు. నాడు పనికోతే ఎంత పైసలో, రోజుకి ఎంతనో, సినిమాకి ఎంతనో ఇంత తీసుకుంటుండే. కానీ ఇప్పుడు వీళ్ళు కూడా వాటా షేర్ అడుగుతారు. కాబట్టి కంపల్సరీ ఇది కరెక్ట్ కాదు. మీరు ఇష్టానుసారము మీరు ఆ సినిమాకి ఎంత బడ్జెట్ ఖర్చు పెడుతుండే మనకి తెలియదు. అప్పుడు గతంలో తక్కువ బడ్జెట్లో తీసినప్పుడు కూడా మంచి సినిమాలు వచ్చినాయి, మంచిగా ఉండే. కానీ క్వాలిటీ పెరిగిందంటే క్వాలిటీ ఏం పెరగలేదు. గదే కెమెరాలు ఉన్నాయి, అప్పుడు గదే కెమెరాలు ఉన్నాయి, ఇప్పుడు కూడా గదే కెమెరాలు ఉన్నాయి. మీ వ్యక్తిగత సలాభాల కోసం మీరు 100 కోట్లు 1000 కోట్లు సంపాదించుకోవాలని చెప్పి ప్రజల్ని మోసం చేసి డబ్బులు సంపాదించుకున్నాడు తప్ప ఇలా క్వాలిటీ బిల్ట్ అనేది ఏం లేదు. సాధారణ రేట్ ఇస్తేనే మంచిగా ఉంటుంది. ఎందుకంటే మీరు టికెట్ రేట్ ఎంత తగ్గిస్తే మీకు ట్యాక్స్ కూడా గవర్నమెంట్ అంతే ఇస్తుంది. మీరు హై టికెట్ పెట్టుకుంటే గవర్నమెంట్ కూడా ట్యాక్స్ వేస్తుంది. ఇది ముఖ్య ఉద్దేశం, గవర్నమెంట్ రూల్ ఇది. ఓకే.